ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షనాస్ కుకింగ్. ఇవాళ మా అమ్మగారు ఏం చేశారనంటే సమ్మర్లో బొజ్జలో సలసల్లగా ఉండే రాగి జావ రెసిపీ అండి. దీన్ని మనము మజ్జిగలోను అండ్ అట్లనే పెరుగు పాలతో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అలానే అన్నంలాగా కూడా సంకటి చేస్తూ ఉంటారు కదా, కానీ ఇలా చేస్తే సల్వా అండి చాలా మంచిది. ఈ పాలు బెల్లంతో చేశారు అమ్మగారు. మరి ఈ రెసిపీ మా అమ్మగారు ఎలా ప్రిపేర్ చేశారో రాగి జావ చూసేద్దాం పదండి. మన హెల్త్కి అయితే ఇమ్యూనిటీ పవర్ అయితే ఇస్తుందండి, చాలా మంచిది. చిన్న ఏజ్ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని అయితే తీసేసుకోవచ్చు. ఇది ఎలాంటి హానికరంగా అయితే కాదండి మన హెల్త్కి. మరి వీడియో పూర్తిగా చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూసినా కూడా వీడియోని మర్చిపోవద్దండి, అసలు సపోర్ట్ అయితే ఇవ్వండి. రాగి జావ రెసిపీ నచ్చితే తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక బాండి 2 స్టవ్లు వెలిగించేసుకోండి. ఒక బాండిలో కావాల్సినంత మనము ఎంతైతే రాగి జావ పిండి తీసుకుంటున్నామో అంత మనం చూసేసుకొని అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకో బాండి తీసేసుకొని మనము పాలైతే ఒక ప్యాకెట్ వరకు పోసేసుకోవచ్చు. అది మీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇక్కడ పిండి అయితే 1/2 కప్ వరకు తీసుకున్నారు కదా, మా అమ్మగారు అయితే ఇలాగ వాటర్ క్వాంటిటీ ఏం చెప్పలేదండి. సో ఇట్లా మనం దాన్ని అందాదగా చూసుకొని మనం కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే లంప్స్ ఏమీ లేకుండా కూడా చూస్తున్నారు కదా. అది మనం చేస్తూ ఉంటే మనకి ఇది ఐడియా వచ్చేస్తుందండి. చాలా ఈజీ ఇది ఈ రెసిపీ అయితే చేసుకోవడం. ఈ విధంగా చక్కగా నీట్గా అయితే కలుపుకోవాలి, లంప్స్ ఏమీ లేకుండా. ఎందుకంటే గడ్డలుగా ఉంటే మళ్ళీ అందులో కరగదనమాట. వాటర్లో మనము బాయిల్ అవుతుంది కదా, వాటర్ మొత్తం బాగా ఉడుకుతున్నాయి వాటర్. సో అందులో వేసేసుకోవాలి కలుపుకున్న పిండి అంతా కూడా. ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇది చాలా మంచిదండి ఇమ్యూనిటీకి. పిల్లలు కూడా, చిన్న పిల్లలు 6 months నుంచి కూడా ఇవ్వచ్చు. ఇది చాలా మంచిది వాళ్ళ హెల్త్కి కూడా. రాగి జావ 1 కప్పు బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ తురుముకోవచ్చు, లేదంటే కట్ అయినా చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ దంచి అయితే తీసుకున్నాం అనమాట. 1 కప్పు వరకు బెల్లం. ఇందులో బెల్లం వేస్తాం కాబట్టి చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ కూడా అంత ఏమీ ఉండవు. చల్లార్చుకున్న కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలైతే మనం వేడి చేసుకున్నాం కదా, గోరువెచ్చగా అవ్వాలి ఆ పాలు, అందులో కలిపేసుకోవాలి. జావలో మనం కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా చల్లగా అయిన తర్వాత మనము సర్వింగ్ బౌల్ తీసేసుకోవాలి, లేదంటే గ్లాస్లో అయినా కూడా మనము ఈ విధంగా అయితే సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి. సమ్మర్లో చల్లగా ఉండే రాగి జావ రెసిపీ. అసలు ఎన్ని గ్లాసులైనా తాగేసేయచ్చు. ఏం తినకపోయినా కూడా అసలు ఏమాత్రం నీరసం అయితే అవ్వదండి మనకి. చాలా హెల్త్కి చాలా మంచిది, బొజ్జ నిండదు, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే రాగి జావ రెసిపీ తప్పకుండా అయితే నాతో షేర్ అయితే చేసేసుకోండి కామెంట్ రూపంలో. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అయితే, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో ఇంకో వంటతో ఉంటాను. బాయ్ బాయ్.